సో కృష్ణానీల్ గారు, మరి టీడీపీ వంశీకృష్ణ గారేమో ఇది తొలగింపుగా చూడకూడదు, ఇంకా మాట్లాడితే ప్రమోషన్గా కూడా భావించవచ్చు, ఇంకా మాట్లాడితే అంతర్గతంగా పార్టీ అంతర్గతంగా షఫుల్ చేస్తారు. అది సహజంగా జరుగుతుందండి. ఇప్పుడు మిగిలిన నియోజకవర్గాల్లో షఫుల్ చేయకుండా, వాటిని టచ్ చేయకుండా, వివాదాలు వరుసగా వినపడుతున్నటువంటి పిఠాపురంలోనే మార్పు అనేది ఖచ్చితంగా అది అక్కడ నుంచి వర్మని తప్పించాలంటే ఇన్ సెన్స్ మేబీ ఇంకా అంత ఆయన అన్నట్టు మంచి పొజిషన్ ఏమైనా ఇస్తారేమో చూడాలి. కానీ అదేదో ముందే అనౌన్స్ చేసి బాబు ఈ బాధ్యతల నుంచి నువ్వు పక్కకు రా, నువ్వు డైరెక్ట్గా సెంట్రల్ స్టేట్ లెవెల్లోనే పనిచేద్దు కానీ అంటే అది వేరేగా ఉంటుంది. రెండు ఈ మధ్యకాలంలో వరుసగా జరిగినటువంటి పరిణామాలు. ఫ్లెక్సీ వార్ చూసాము. ఫ్లెక్సీ వార్ అయితే దాదాపుగా బాహాబాహికి దిగినంత పనిచేశారు. ఇటువంటి ఈ గత 2 సంవత్సరాలుగా ఈ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కూటమి పార్టీల మధ్య, ముఖ్యంగా జనసేన టీడీపీల మధ్య ఏదో ఒకటి వింటూనే ఉన్నాం. ఈ మధ్య అది తారాస్థాయికి చేరింది. ఫ్లెక్సీలో చంద్రబాబు నాయుడు గారి ఫోటో లేదని చెప్పేసి వర్మ గారు ఆయన క్వశ్చన్ చేయటం, దానికి జనసేన వాళ్ళు దాదాపుగా దాడి చేసినంత పని చేయటం, చంద్రబాబు నాయుడు గారి మీద గౌరవంతో కామ్గా ఉన్నాము, ఇక ఈసారి అలా ఉండదు, మరోలా ఉంటుందని చెప్పేసి వర్మ గారు వార్నింగ్ ఇవ్వటం, దానికి చంద్రబాబు నాయుడు గారు కొంత వర్మనే మందలించారని చెప్పేసి వార్తలు బయటకు వచ్చిన నేపథ్యం. ఇంకాస్త ముందుకు వెళితే వైసీపీ వాళ్ళు చేసే ఆరోపణ ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు పర్సనల్గా ఈ మధ్య కలిసినప్పుడు వర్మ ప్రస్తావన చేశారు. వర్మ సంగతి ఏంటో తేల్చాలని చెప్పేసి అన్నారు. కాబట్టి పవన్ కళ్యాణ్ కోరిక మేరకే వర్మ మీద వేటు పడింది అనేది అర్థం. నిజంగా పరిస్థితి ఉండుండొచ్చు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ ఇప్పుడు వాళ్ళకి చాలా ప్రీతిపాత్రమైన వ్యక్తి. వర్మతో పోల్చుకున్న వర్మ ఉంది, వన్ ఆఫ్ ది ఆయన ఓకే ఎప్పటి నుంచో సర్వ్ చేస్తున్నటువంటి డెడికేటెడ్ అవ్వచ్చు. కానీ దానికి మించి కదా పవన్ కళ్యాణ్ అంటే. అందులో లోకేష్ గారు రీసెంట్గా బాధ్యతలు చేపట్టారు. నాకు పర్సనల్గా అనిపించింది చూడంగానే లోకేష్ గారు చాలా దీంట్లో ఇన్వాల్వ్ అయ్యి ఉంటారేమో, మా అన్న పవన్ కళ్యాణ్ గారికి ఎటువంటి ఇబ్బంది కలిగించకూడదు అని అనిపించింది. సార్ మీ అబ్జర్వేషన్? సురేష్ గారు నమస్తే. ప్యానల్ మెంబర్స్ అందరికీ నమస్కారం. తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధిగా మాట్లాడినటువంటి వంశీకృష్ణ గారు మాట్లాడినటువంటి ప్రతి మాట దాన్ని నేను ఏకీభవిస్తున్నా. ఫస్ట్ దానికి అదనంగా వేరే విషయాలు చెప్తాను. ఎందుకంటే ఆయన చెప్పినవన్నీ మళ్ళీ నేను అయ్యే విషయాలు చెప్పినందువల్ల ప్రయోజనం ఉండదు కదా. తెలుగుదేశం పార్టీ యొక్క అధిష్టానం యొక్క వైఖరి సరైనదైనటువంటి వైఖరి, సరైన నిర్ణయము, సహేతుకమైనటువంటి నిర్ణయం అని నేను భావిస్తున్నా. దీనికి కారణం ఏంటి, ఎందుకు ఇలాంటి నిర్ణయం తీసుకున్నది అని మీరు ప్రస్తావన కొన్ని ప్రశ్నలలో లేవనెత్తారు. ఇది ప్రజల్లో ఉండేటువంటి కొన్ని అనుమానాలకు సంబంధించినటువంటి అంశమే. ఒక ప్రశ్న మీరు లేవనెత్తినటువంటి ప్రశ్నకి నేను నా పరిస్థితి ప్రకారం ఇందాక వంశీకృష్ణ గారు చెప్పారు, కానీ మీరు దాన్ని గమనించి ఉండలేదేమని అనుకుంటున్నాను. అందుకని మళ్ళీ ఒకసారి మీకు అది గుర్తు చేస్తున్నాను. ఆయనకి ఏదైనా పెద్ద పదవి ఇచ్చి ఈ పదవి తొలగిస్తే బాగుండేది అని అంటే, ఆయనకు ఆల్రెడీ పెద్ద పదవి ఇచ్చారు. మొన్ననే ప్రమాణ స్వీకారం చేశాడు. రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా తెలుగుదేశం పార్టీలో పెద్ద పదవి. పిఠాపురం ఇన్ఛార్జి, అసెంబ్లీ నియోజకవర్గ ఇన్ఛార్జి కన్నా ఇది చాలా పెద్ద పదవి. రాష్ట్ర ఉపాధ్యక్షుడు కాబట్టి ఆయన పార్టీలో చాలా పెద్ద పదవి. ఒకవేళ ప్రజలు అనుకునేటువంటి విధంగా పెద్ద పదవి ఏంది అంటే, ఆయనకు ఒక ఎమ్మెల్సీ కావాలి, ఎమ్మెల్సీ ఇస్తామని ఎన్నికల సమయంలో చంద్రబాబు నాయుడు హామీ ఇచ్చారు. నీకేం ఇబ్బంది లేదు, అక్కడ పవన్ కళ్యాణ్కి సహకరించు, మన కూటమిలో చాలా ఇంపార్టెంట్ ఆయన, మీరు మిమ్మల్ని ఎమ్మెల్సీ చేస్తాం మన ప్రభుత్వం రాగానే చెప్పారు అనేటువంటి. ఇది ఒకవేళ హోదా విషయంలో పెద్ద పదవి అయి ఉండొచ్చు. ఎమ్మెల్సీ ఇవ్వటానికి కొంత వెసులుబాటు కావాలి ప్రభుత్వానికి. ఆ వెసులుబాటు ఏంటి అంటే 2027లో చాలా ఖాళీ కాబోతున్నాయి ఎమ్మెల్సీ పోస్టులు. వాటిల్లో ఒకటి ఖచ్చితంగా నాకు తెలిసి పిఠాపురం వర్మకి ఇస్తారు అనేటువంటి దాని మీద నాకున్నటువంటి సమాచారం కూడా. ఇది ఒక ఆయనకి కావలసినటువంటి హోదా కోసం ఇచ్చేటువంటి పదవి. ఇక ఎందుకు తొలగించాలి, రాష్ట్రం అంతా లేకుండా ఒక పిఠాపురంలోనే ఎందుకు తొలగించాలి అనేటువంటి మీ ప్రశ్నకి, పిఠాపురం అనేటువంటిది ఒక ప్రత్యేకమైనటువంటి నియోజకవర్గంగానే మనం చూడాల్సి ఉంటుంది. దాంట్లో ఎటువంటి సందేహం లేదు. అది ఏంటి అని అంటే, ఈ కూటమికి సంబంధించినటువంటి ప్రభుత్వం నిలబడటానికి సెంటర్ పిల్లర్ లాంటి పవన్ కళ్యాణ్
నేతృత్వం వహించేటువంటి నియోజకవర్గం. కాబట్టి ఆ నియోజకవర్గంలో కూటమి తరపున తెలుగుదేశం జనసేన మధ్య చిన్న చిన్న మాట పొరపాట్లు వచ్చినా, మాట విభేదాలు వచ్చినా, ఇలాంటి అంశము అది పిఠాపురం వరకే పరిమితం కాదు. రాష్ట్రం అంతా అలాంటి విభేదాలు మరింత పెరగటానికి అవకాశాలు ఉండేదానికి ఉంటుంది. మీడియా వాళ్ళు కూడా కాచుకొని ఉంటారు. అన్నిటికీ మించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రెడీగా ఉంటది. అది వాళ్ళిద్దరి మధ్య పని, వాళ్ళిద్దరు పార్టీల వ్యవహారము, అది వాళ్ళ పార్టీల అంతర్గత వ్యవహారం అంటూనే వీళ్ళ సోషల్ మీడియా అంతా దాని మీదే పనిచేస్తుంది. కేవలం సోషల్ మీడియా మాత్రమే కాదు, వీళ్ళ నాయకులు అంబటి రాంబాబు, గుడివాడ అమర్నాథ్ వాళ్ళు సోషల్ మీడియా కార్యకర్తలు కాదు కదా. అసలు పిఠాపురం వర్మకి ఏదన్నా ఇబ్బంది అలా అనగలోని వెంటనే అంబటి రాంబాబు ట్వీట్ చేస్తాడు, ఏరు దాటే వరకు వర్మ, ఏరు దాటిన తర్వాత కర్మ, ఇలాంటివన్నీ ఈ అంబటి రాంబాబు ట్వీట్ చేస్తాడు. ఆయన మాజీ మంత్రి, ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కీలకమైన నాయకుడు. ఆయన వర్మకి ఏదైనా అయితే వర్మ చూసుకుంటాడు, తెలుగుదేశం పార్టీ చూసుకుంటుంది. లేదు అంటే ఆయనకైనా బయటకు వస్తాడంటే మాట్లాడుకొని మీరు మీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి వస్తా అంటే తీసుకుపోయి ఎస్ ఆయన మీరు అన్యాయం చేశారు, మేము న్యాయం చేస్తామని చెప్తే అతను అర్థం ఉంటుంది. ఆయనే రానంటున్నాడు. ఆయనకు ఒక క్లారిటీ ఉంది. నాకు తెలిసి వర్మే కాదు, ఎవరైనా సరే ఇప్పుడున్న పరిస్థితిలో మునిగిపోయినటువంటి నావలోకి ఎక్కటానికి ఎవరు ట్రై చేస్తారు? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దాంట్లోకి పోవాలని. ఇప్పుడు వర్మ లాంటి వాళ్ళు కూడా ఇప్పుడు ఆప్షన్ ఏమి లేదు. ఇప్పుడు వర్మకు ఉన్నటువంటి ఆప్షన్ ఏంటి? తెలుగుదేశం పార్టీలో జాగ్రత్తగా ఉండి రేపు పొద్దున 2027 ఎమ్మెల్సీ ఏదో తీసుకొని అక్కడ ఆ నియోజకవర్గంలో తనకున్న గౌరవాన్ని కాపాడుకొని ఇవన్నీ చేసుకోవాలి. అలా ఉండాలి అని అంటే తెలుగుదేశం పార్టీకి, కూటమి ప్రభుత్వానికి ఇబ్బంది లేకుండా చూసుకోవాల్సినటువంటి బాధ్యత కూడా వర్మ మీద ఉంటుంది. ఇప్పుడు ఈ ప్రత్యేకమైనటువంటి పరిస్థితుల్లోనే పిఠాపురంలో ఒక వ్యక్తిగా ఉన్నటువంటి వర్మ ఇన్ఛార్జి సంబంధించినటువంటి స్థానాన్ని ఆయన అక్కడి నుంచి ఆ బాధ్యతల నుంచి తొలగించి అక్కడ గ్రూప్ ఆఫ్ మెంబర్స్ ఒక టీమ్ గా ఒక కమిటీని వేయాలని నిర్ణయించింది. ఎందుకు? ఆ నియోజకవర్గ ప్రత్యేకతలు రీత్యా. ఏ రాష్ట్రంలో ఎక్కడ ఉండకపోవచ్చు, పిఠాపురంకి అది ప్రత్యేకం. దాంట్లో అది మంచిది కూడా, అవసరం కూడా. ఎందుకు అవసరం? ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు, నారా లోకేష్, పవన్ కళ్యాణ్ వీళ్ళ ముగ్గురు మధ్య కెమిస్ట్రీ బాగుండాలి. అప్పుడు కూటమి బాగుంటుంది. ఈ రాష్ట్రంలో ప్రభుత్వము హాయిగా కొనసాగిద్ది. ప్రజలు కోరుకున్నటువంటి విధంగా ఈ ప్రభుత్వం కొనసాగితే ప్రజలకు కావాల్సినవి చేస్తారు. వీళ్ళు ఇంకా మంచిగా ఉంటే 2029 ఎన్నికల్లో కూడా ఎస్ మేము మంచి ప్రభుత్వాన్ని ఇచ్చాం, ముగ్గురు కలిసే ఉన్నాం, మళ్ళీ కూడా గెలిపించండి అని వీళ్ళకి అడగటానికి అవకాశం ఉంటది. అప్పుడు అలాంటి అవకాశం ఉన్నప్పుడే కదా వర్మకైనా ఇంకోళ్ళకైనా ప్రయోజనం ఉండేది. మరి అలాంటప్పుడు ఈ రాష్ట్రంలో కూటమిని కాపాడుకోవాలి అని అంటే తెలుగుదేశానికి, జనసేనకి, బీజేపీకి పిఠాపురం వంటి ఇలాంటి చిన్న చిన్న ఘటనలు కూడా ఉండకూడదు అని తెలుగుదేశం పార్టీ నిర్ణయించుకున్నది. అందుకని చంద్రబాబు నాయుడు చాలా స్పష్టంగా మొన్న వర్మతో సహా అందరూ ఈ మొత్తం ప్రమాణ స్వీకారం చేసిన రోజున చంద్రబాబు నాయుడు చెప్పారు చాలా స్పష్టంగా. ఈ వర్మ ఈ ఘటనలో వీటిని ఉద్దేశించే చెప్పారు, మనకి ఫోటో చిన్నది ఉందని, కుర్చీ వేయలేదని, లేకపోతే ఇంకొక సమస్య ఉందని మీరు కొట్లాడుకోవద్దు. మన కూటమిలో ఉండేటువంటి పార్టీల మధ్య విభేదాలు రావద్దు, వచ్చేటువంటి విధంగా మీరు చెయ్యొద్దు అని నేరుగా చెప్పాడు. ఆయన ఉన్నటువంటి ఆ సభలోనే చంద్రబాబు నాయుడు చెప్పారు. దానికి ఒక మంచి ఉదాహరణ కూడా చెప్పాడు. సపోజ్ ప్రధానమంత్రి ఆంధ్రప్రదేశ్కి వచ్చారు, ప్రధానమంత్రి ప్రోగ్రామ్ నేను ముఖ్యమంత్రిగా వెళ్ళాను, సెక్యూరిటీ వాళ్ళని పక్క నెట్టేయచ్చు. ఆ సెక్యూరిటీ ఆస్పెక్ట్, పిఎం సెక్యూరిటీ, ప్రధానమంత్రి సెక్యూరిటీ ఆస్పెక్ట్ లో నేను ముఖ్యమంత్రిని అని నేను భేషజాలకు పోకూడదు అని తనని ఉదాహరణగా చూపించి ప్రతి కార్యకర్తకి, నాయకుడికి, అందరికి చంద్రబాబు నాయుడు చెప్పాడు. దాన్ని అందరూ పాటించాలని చెప్పాడు. దాన్ని ఇప్పుడు వర్మ తీసుకున్నాడు, పాజిటివ్ గా తీసుకున్నాడు. తెలుగుదేశం పార్టీ అధిష్టానం తీసుకున్నటువంటి నిర్ణయం కరెక్ట్ అయిందని వర్మ కూడా ఇప్పుడు మాట్లాడాడు కదా, రెస్పాండ్ అయ్యాడుగా. పైకి మాట్లాడినా, లోపలికి మాట్లాడినా, ఎట్లా మాట్లాడినా అలాగనే మాట్లాడాలి, అంతకన్నా ఆప్షన్ లేదు వర్మకి. వేరే దాంట్లోకి పోయే ఉద్దేశం కూడా వర్మకు ఉందని నేను అనుకోను. ఎందుకంటే అతను కొత్త పొలిటీషియన్ కాదు, ఇండిపెండెంట్ గా కూడా గెలిచినటువంటి, ఎమ్మెల్యేగా గెలిచినటువంటి వర్మకి రాజకీయపరమైనటువంటి అవగాహనలు ఉన్నాయి. తెలుగుదేశం పార్టీ అధిష్టానంతో కూడా మంచి సత్సంబంధాలు ఉన్నాయి. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో కానీ, నారా లోకేష్ తో కానీ, పల్లా శ్రీనివాస్ తో కానీ
వాళ్ళతో తరచూ మాట్లాడుతున్నాడు. ఆయనకు కావలసినటువంటి ఇతర అంశాలు కూడా అన్ని చక్కదిద్దారు అనేటువంటి విషయం నాకు తెలుసు. ఆయనకి ఇతర అంశాలండి, ఆయన ప్రోటోకాల్ అంశం ఒక్కటే మిగిలింది. ఇతర అంశాలన్నీ ఆయన హోదాకు తగ్గటువంటి పనులు వ్యవహారాలు అన్ని ప్రభుత్వం ఉన్నందుకు గాను, ఆయన పవన్ కళ్యాణ్ గెలిపించడానికి పిఠాపురంలో పనిచేసినందుకు గాను ఆయనకు కావలసినటువంటి మేళ్లు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేశారు. ఇక్కడ ప్రోటోకాల్కి సంబంధించి రేపు పొద్దున ఆయనకు అవకాశం దొరికినప్పుడు ఎమ్మెల్సీ అవటానికి ఖచ్చితంగా అవకాశం ఉన్నటువంటి వ్యక్తి ఎవరన్నా ఉన్నాడు అంటే పిఠాపురం వర్మే, తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి దాంట్లో. కాబట్టి ఆంధ్రప్రదేశ్ లో కూటమిని మేము విడగొట్టడానికి మేము ప్రయత్నం చేస్తున్నాం అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రకటించి అంబటి రాంబాబు లాంటి వాళ్ళు చెప్పారు, ఈ కూటమిని బద్దలు కొట్టడమే మా పని. ఎందుకు అని అంటే వాళ్ళు విడిపోకపోతే మేము ఇట్లానే ఓడిపోవాల్సి వస్తుంది, మేము గెలవాలంటే వాళ్ళు విడిపోవాలి, కాబట్టి మేము వీళ్ళని విడగొట్టడానికి పనిలో పెట్టుకున్నాము అని శపథాలు కూడా చేస్తున్నటువంటి పరిస్థితుల్లో జాగ్రత్త పడాల్సిందే. జాగ్రత్త పడి విడిపోకుండా ఇబ్బందులు పడకుండా జాగ్రత్తలు పడి ఉంటారని నేను అనుకుంటున్నా. ఇందాక మీరు ఇంకొక ప్రస్తావన కూడా చేశారు, దీనికి కూడా ఒక సమాధానం మంచిదని నా పాయింట్ లో, నా పర్సెప్షన్ లో చెప్తాను. పవన్ కళ్యాణ్ తో మొన్న చంద్రబాబు నాయుడు సమావేశం అయినప్పుడు ఆయన పవన్ కళ్యాణ్ సంబంధించినటువంటి ఆరోగ్య సమస్యల మీద మాట్లాడటానికి వెళ్ళాడు. రాజకీయాలు కూడా మాట్లాడుకుంటారు ప్రస్తుతం జరుగుతున్నటువంటి పరిణామాలను. కానీ పిఠాపురంలో ఉన్నటువంటి వర్మని ఇన్ఛార్జిగా తొలగించండి, అక్కడ మా కార్యకర్తలు, జనసేన కార్యకర్తలు ఇబ్బంది పడుతున్నారు, మా వాళ్ళ యొక్క అభిప్రాయం ఇది అనేటువంటి విషయాన్ని పవన్ కళ్యాణ్ చూచాయిగా కూడా, ఇండైరెక్ట్ గా కూడా చంద్రబాబు నాయుడుకి చెప్పి ఉండేటువంటి అవకాశం లేదు అని నేను ఒక పొలిటికల్ అనలిస్ట్ గా నేను పరిశీలన ప్రకారంగా పవన్ కళ్యాణ్ యొక్క వైఖరిని బట్టి నేను చెప్తున్నాను. ఎందుకు అని అంటే వర్మ ఒక సమస్య సృష్టించినా, ఇంకోటి చేసినా, ఇంకోటి అది సరిదిద్దేటువంటి ప్రయత్నం ఆల్రెడీ చంద్రబాబు నాయుడు మాట్లాడి ఉన్నాడు బయట. కానీ వర్మ ఏదో చేసేటువంటి అంశం మీద పిఠాపురంలో ఏదో పవన్ కళ్యాణ్కి రాజకీయంగా ఇబ్బంది వస్తుందని, ఇలాంటిదని పవన్ కళ్యాణ్ భావిస్తాడనో భయపడతాడనో నేను అనుకోను. కానీ కార్యకర్తల్లో అయితే, జన సైనికుల్లో అయితే ఇలాంటిది ఉంది. అదేంటి అని అంటే వర్మను అక్కడే కొనసాగిస్తున్నారు తెలుగుదేశం వాళ్ళు, అతను మీరేం చర్యలు తీసుకోవట్లేదు అని అంటే ఏదో దురుద్దేశం ఉంది మా నాయకుడి మీద ఏదో దెబ్బతీయటానికి అని వాళ్ళకి అవగాహన లేని కారణంగా, జన సైనికుల్లో అవగాహన లేని వల్ల ఇలా అనుకుంటున్నారు అనేటువంటిది, దాన్ని కూడా చంద్రబాబు నాయుడు ముందస్తుగా గమనించి ఆ సమస్యకు కూడా పరిష్కారం చూపించారు. కాబట్టి భవిష్యత్తులో కూటమికి సంబంధించినటువంటి విషయాల్లో ఇక ఇబ్బందులు ఉండవు, పిఠాపురంలో అసలు పంచాయతీ ఉండదు. అదే విధంగా చాలా మంది అనుకుంటున్నారు ఇది వర్మకేదో అన్యాయం జరిగింది, పార్టీ అధిష్టానం అన్యాయం చేసింది అని వర్మకు అనుకూలంగా తెలుగుదేశం క్యాడర్ ఏమన్నా రెస్పాండ్ అవుతారేమో అనేటువంటి విధంగా కూడా చాలా మంది అనుకుంటున్నారు. నిజంగా కదా నాయకుడికి అన్యాయం జరిగితే తెలుగుదేశం క్యాడర్ బహిరంగ రెస్పాండ్ అయితే, ఒకళ్ళు అయితే ప్రస్తావన చేశారు జీవీ రెడ్డికి అన్యాయం జరిగింది, పార్టీ అధిష్టానం అన్యాయం చేసింది అనేటువంటి విధంగా కొంతమంది మాట్లాడారంటే నిజంగా మాట్లాడారు కూడా. ఇప్పుడు జరిగినటువంటి అంశం మీద పార్టీ కేడర్ గాని, క్షేత్రస్థాయి నాయకులు గాని, వర్మ గాని ఎవరు కూడా పార్టీ అధిష్టానం తీసుకున్నటువంటి నిర్ణయాన్ని తప్పు అనుకోవటం లేదు, వర్మకు అన్యాయం జరిగింది అనుకోవటం లేదు. భవిష్యత్తులో తప్పులు జరగకుండా, పొరపాట్లు జరగకుండా ఒక జాగ్రత్త తీసుకున్నదని మాత్రమే పార్టీ అధిష్టానం గురించి అనుకుంటున్నారు. వర్మకు అన్యాయం జరగలేదు, జరిగిందని కూడా కేడర్ కూడా భావించట్లేదు. అలాగని వర్మ కూడా భావించరని నేను అనుకుంటాను. ఒకవేళ పర్సనల్ గా కొంత బాధ అయితే ఎవరికైనా ఉండొచ్చేమో కానీ ఆయనకు బాధ ఉండా ఇంతకన్నా పెద్ద ఇంకొక ఆప్షన్ అయితే లేదు. దీన్ని భరించాల్సిందే, వర్మ కూడా భరిస్తే ఆయనకి లాభం, పార్టీకి లాభం, కూటమి ప్రభుత్వానికి కూడా లాభం అనేటువంటిది నా అభిప్రాయం. ఫైనల్ గా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఒక అంశాన్ని అయితే చెప్పాలి. వాళ్ళు పైకైతే ఇది వాళ్ళ పార్టీ వ్యవహారం కదా, తెలుగుదేశం అంతర్గత వ్యవహారం లా కదా అని బొట్ల రామారావు గారు లాంటి వాళ్ళు కొంచెము పద్ధతిగా మాట్లాడే వాళ్ళు మాట్లాడొచ్చు. ఆయన అంత ఇబ్బందికరంగా మాట్లాడడం, వంశీ గారి కంటే వాళ్ళు రాజకీయ ప్రత్యర్థి కాబట్టి ఆయన మాట్లాడిన దాని మీద కోపం ఉంటుందేమో. కానీ నాకైతే రామారావు గారు మాట్లాడేటువంటి మాటల మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల కన్నా చాలా బెటరు. కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉండేటువంటి కీలకమైనటువంటి నేతలు వాళ్ళ సోషల్ మీడియా ఈ రోజున ప్రతి చిన్నాంశాన్ని కూడా సోషల్ మీడియా ద్వారాగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎలా ఎదగాలి, ఎలాగా ప్రజల్లో ఉండేటువంటి సమస్యను అధిగమించాలి, ప్రజలకు దగ్గర ఎలా అవ్వాలి, ప్రజలు మనల్ని తిరస్కరించారు కదా, ఈ విషయాలన్నీ వదిలిపెట్టేసి
వర్మ విషయమో ఇంకొక విషయం పట్టుకొని ప్రజలకు సంబంధించినటువంటి లేనటువంటి విషయాల మీద వాళ్ళు దూరి అబాసు పాలవుతున్నారు. ఇది ఎలా ఉందంటే గోతికాడ నక్కలాగా కాచుకున్నటువంటి ఉన్న తీరుగా ఉంది, అంతే తప్ప గోతికాడ నక్కని నేను వాళ్ళనేం అంటల్లా. ఈ తీరు అలా ఉంది. దీని వల్ల వాళ్ళకి రాజకీయంగా వచ్చే ప్రయోజనం లేదు, నష్టం తప్ప ప్రయోజనం లేదు అని మాత్రం నేను చెప్పలేదు. ఆఖరికి తమిళనాడు పాలిటిక్స్ కూడా వాడుతున్నారు కదా ఈ కూటమిలో చిచ్చు రేపడానికి. అటు పవన్ కళ్యాణ్ని రెచ్చగొడుతూ, రెండోది అక్కడ గెలవటానికి మేమే కారణం అని చెప్పేసి.